ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 25. శ్రీమతి శోభాశర్మ ఇలా వ్రాశారు. ఒకసారి నాకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు హరిహర మహారాజ్ అను మహాత్ముడు నాకు ఆయుర్వేద మందు యోగాసనాలు చెప్పారు. వాటితో వారంలో కోలుకున్నాను. తరువాత ఒకరోజు మా వారికి ధ్యానంలో బాబా కనిపించి నా అనుగ్రహము ఆ మహాత్ముని ద్వారా మీకు ప్రకటనమవుతుంది అన్నారు. తరువాత మా వారు హరిహర మహారాజును కలుసుకున్నప్పుడు ఆయన ప్రసంగవశాత్తు శ్రీ సాయిబాబా ఉచ్చకోటలోని మహాత్ములు, నేను కూడా షిరిడి దర్శించాలనుకున్నాను అన్నారు. నాకు మరొకసారి ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మా వారు బాబాను ప్రార్థిస్తుండగా ఒక దృశ్యం కనిపించింది. మా గది ద్వారం దగ్గర కమండలము జపమాల ధరించిన మహాత్ముడు నిలిచారు. ఆయనతో ఉన్న శిష్యులు వెళ్ళిపోదామని ఆయనను తొందర చేస్తుంటే ఆయన, ఆగు, ఇక్కడ ఒక భక్తుడు ఆపదలో ఉన్నాడు అన్నారు. మూడవ రోజున హరిహర మహారాజు గారు స్వయంగా మా ఇంటికొచ్చి నాకు చికిత్స తెలిపారు. దానితో నా వ్యాధి త్వరలో తగ్గిపోయింది. గుంటూరులో నల్లపాడు వద్ద సాయిబాబా మందిరము నిర్మించే ముందు ఆ మందిర స్థలాన్ని మహనీయుల పాదస్పర్శతో పవిత్రం చేయదలచి ఎందరో భక్తులు శ్రీ సాయిలీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు. కర్నూలు వద్ద నుంచి శ్రీ అవధూత రామిరెడ్డి గారిని తీసుకురావడానికి వెళ్ళారు. కానీ వారు సామాన్యంగా రారని ఎందరో భక్తులను వారించారు. కానీ ఆయన వచ్చి మందిర స్థలంలో కుటీరంలో సుమారు 20 రోజులు ఉన్నారు. అలాగే 1986లో శంకుస్థాపనకు శ్రీ రామిరెడ్డి తాతగారు కన్యాకుమారి నుంచి అవధూత మాయి అమ్మ రావాలని భక్తులు ఈ 2 గ్రంథాలు పారాయణ చేశారు. సద్గురువుని అనుగ్రహం వల్ల ఆ ఇద్దరు అవధూతలు అతడ 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. ఇద్దరు అవధూతలు ఒక మహత్కార్యంలో కలవటం ఎంతో అరుదు. తరువాత నేను తాతగారిని, ఈ శాల ఎవరిది అని అడిగాను. ఆయన సంతోషంగా, మన నాయనది కదా, సాయిబాబాది కదా అన్నారు. ఎంతో కాలంగా నిరంతరము శ్రీ సాయి గురించి వ్రాయటము, చదవటము, చెప్పటము, ఇలా సాయిని స్మరించటం వల్ల కాబోలు మొదట రామిరెడ్డి తాత గుంటూరు వచ్చినప్పుడు ఒంగోలులో మన ఇంటికి వచ్చి కొద్ది గంటలుండి మాతో కలిసి గురగముడి వచ్చారు. దారిలో ఒకరు, బాబా దత్తస్వామి ఎక్కడున్నారు అంటే ఆయన, ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో ఉన్నారు అన్నారు. నా సేవతో దత్తస్వామి, శ్రీ సాయి సంప్రీతులై మన ఇంట్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. అలానే మాయి అమ్మను గుంటూరు తీసుకెళ్తూ ఆ వ్యాను మన ఇంటి ముందు ఆగింది. అంత దీర్ఘమైన ప్రయాణం వలన అమిత వృద్ధురాలైన అమ్మ ఎంతగానో అలసి ఉంటారని తలచి వారిని సాధ్యమైనంత త్వరగా గుంటూరు పంపేయాలనుకున్నాను. కానీ మనసులో మాత్రము వారు ఇంటికి రావాలనే ఉంది. వ్యానులోనే భజన, ఆరతి, నైవేద్యము అయ్యాక అమ్మ బహిర్దేశానికన్న వంకతో వ్యాను దిగి మన ఇంటి వరండాలో సుమారు 1 గంట కూర్చొని వెళ్ళారు. అది సత్సంగ ఫలమే, పారాయణ ఫలితమే. గుంటూరు వెళ్లే దారిలో అమ్మ అనేకసార్లు సాయిబాబా అని స్పష్టంగా అన్నారట. తిరుగు ప్రయాణంలో శ్రీ సీతారామయ్య షిరిడీ నుంచి తెచ్చిన సాయి వస్త్రం ఒక దానిని అమ్మ పాదస్పర్శ కోసము అమ్మ పాదాలపై ఉంచారు. కానీ వీడ్కోలు సమయంలో అమ్మ ఎంతో ఆత్రంగా దానిని లొంగచుట్టి తమ ఒడిలో ఉంచుకొని తిరిగివ్వక తమతో కూడా తీసుకుపోయారు. దత్తావతారమైన సాయి వస్త్రం అంటే ఆమెకు కూడా అంత ప్రీతి కాబోలు. గుంటూరులో కూడా ఒక రాత్రి అమ్మ ఎక్కడా విశ్రమించక శ్రద్ధగా చరిత్రపారాయణ చేసుకునే ఒక భక్తుడింట్లో తమకై తామే రాత్రంతా విశ్రమించారు. అది కూడా పారాయణ సత్సంగ మహత్యమే. వి బాబా ప్రసాద్ ఇలా వ్రాస్తున్నారు. శ్రీ సాయి లీలామృతం 20 సార్లు పారాయణ చేశాను. బాబా 2-3 సార్లు స్వప్న దర్శనం ఇచ్చి మా సమస్యలెన్నో తీర్చారు. నేను ఈ మధ్య కంచి కామకోటి పీఠాధిపతి దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు వారిని దూరం నుంచి కూడా చూడలేమనిపించేంత జనం వచ్చారు. నేను కొద్దిసార్లు సాయినామం పఠించగానే స్వామి లేచి మేమున్న చోటికొచ్చి ఆశీర్వదించి వెంటనే వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నారు.